ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ ఇదేం జరగకుండా ఫోన్ రింగ్ అవుతుందంటే ఖచ్చితంగా ఇది కిడ్నాప్ అయి ఉండదమ్మా. నవీన్, నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇది కిడ్నాప్ అయితే కాదు. ఆ అమ్మాయి తనంతట తానే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. లేదు సార్, తనని కిడ్నాప్ చేశారు. నన్ను నమ్మండి సార్. సారీ నవీన్, ఈ కేసులో నేనేం చేయలేను. ఉంటాను. కానిస్టేబుల్. సార్, నవీన్ సార్, సార్ వెళ్ళిపోతున్నారు, ఆగమని చెప్పు. తన వెనుక కుట్ర జరుగుతుందని చెప్పినా కూడా వీళ్ళెందుకు అర్థం చేసుకోవడం లేదు? టెన్షన్ పడకు రోజా, మనం వెతుకుదాం పద. యమున ఖచ్చితంగా దొరుకుతుంది, పద. ఆ అమ్మాయి ఫోటో నీకు సెండ్ చేస్తాను, మన వాళ్ళందరికీ పంపించి అందరికీ షేర్ చేయమను. అలాగే అన్న, ఇప్పుడే పంపిస్తాను. సరే వెళ్ళు. సరే అన్న. చెప్పండమ్మా, యమున గురించి ఏమన్నా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు రోజా, వెతికి వెతికి అలసిపోయాం. అవునా? కాసేపు ఎక్కడైనా ఆగి కొంచెం రెస్ట్ తీసుకోండమ్మా. పర్వాలేదులే రోజా, యమున దొరికితే అంతే చాలు. సరే అయితే ఒక పని చేయండమ్మా, ఎక్కడైనా ఆగి లెమన్ జ్యూస్ అయినా తీసుకోండి, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. అలాగే రోజా, నువ్వు జాగ్రత్త. నవీన్ పక్కనే ఉన్నాడు కదా? ఉన్నాడమ్మా. ఏమైనా చెప్పాలా? ఏం లేదులే, సేఫ్గా డ్రైవ్ చేస్తున్నాడా లేదా అని కనుక్కుందామని కాల్ చేశాను. అంతా ఓకే అమ్మా, ప్రాబ్లం ఏం లేదు. రోజా, ఇంకొక విషయం, యమున దొరకగానే అమ్మవారికి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. అందరం కలిసి గుడికి వెళదాం. నువ్వెంత మంచిదానివమ్మా. నేను యమున టెన్షన్లో పడి ఎక్కడ హెల్త్ పాడు చేసుకుంటానో అని అన్నీ నువ్వే ఆలోచిస్తున్నావు. నువ్వు నా పెద్ద కూతురివి. ఏ తల్లైనా పిల్లలు బావుండాలనే కదా కోరుకుంటారు. సరే సరే, అసలు పని వదిలేసి నేను నిన్ను మాటల్లో పెట్టేశాను. త్వరగా ఇంటికొచ్చేయండి. జాగ్రత్త. ఓకే అమ్మా, నువ్వు కూడా జాగ్రత్త. సరే, ఉంటాను. ఏముంటుంది మేడం రోజా? అనడానికి ఏముంది, యమున ఎక్కడా ఎక్కడా అని ఊరంతా అడుగుతూ, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందర్నీ అడుగుతూ తిరుగుతూ ఉంటుంది. కానీ యమున దొరకదు కదా మేడం. అదే కదా, అలిసి సొలిసి విసిగి వేసారిపోయి పిచ్చెక్కి తిరిగింటికొస్తుంది. ఇంట్లో ఉన్న బాలు నవీన్తో వెళ్లిన రోజా ఏం చేస్తోందా అని ఆ నవీన్ గాడు ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడా అని టెన్షన్తో చచ్చిపోతూ ఉంటాడు. మరి మన నిత్య ఊరుకుంటుందా మేడం? జేపీ నిత్యలు ఆ బాలుని ఫుట్బాల్ ఆడుకుంటారు. పాపం మా బాలు మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరయి ఊపిరాడక నా రోజా అంటూ ఇల్లంతా హచ్చుకొక్కులా తిరుగుతాడు. అవునమ్మాజీ, సారం చేసిన ఒక్క పొరపాటే బాలు రోజాల జీవితాన్ని తలక్రిందులు చేసింది. లేకపోతే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంటుందా? ఎప్పుడు చెప్తాను, ఒక్కొక్కరికి తోలుబొమ్మలాట చూపిస్తాను. ఆ ఇద్దరూ నా కాళ్ల దగ్గర పడుండాలి, ఉండేలా చేస్తాను. మేడం, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు.
వాళ్ళని అధఃపాతాళానికి తొక్కేయగలరు. మీ తల్లి సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది మేడం. ఆ రోజా సెంటిమెంటల్ ఫూల్. ఇలాంటి వాళ్ళని నేనెంత మందిని చూశాను. ఇప్పుడు అన్ని లాక్లు పడిపోయాయి. ఇక నా కబంధ హస్తాల నుండి ఆ రోజాని ఎవ్వరూ తప్పించలేరు. బావిలో కప్పలాగా నా చుట్టూనే తిరగాలి. మరి నెక్స్ట్ ఏంటి మేడం? ఏముంది, ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. సెకండ్ పార్ట్కి రెడీగా ఉండాలి కదా. నువ్వు నవీన్ రెడీగా ఉండండి. మేడం రండి లోపల కూర్చుందాం. ఇంకా బయలుదేరదామా మేడం? ఇప్పటికే హాఫ్ డే వెయిట్ చేశాం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా బాగుండేది. అదే పొరపాటమ్మాజీ. మనం ఇలా రోడ్ల మీద ఉండడమే కరెక్ట్. ఆ రోజా చాలా తెలివైంది. తన ఫోన్లో మన లైవ్ లొకేషన్ చూస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వన్నట్టు మనం రెస్టారెంట్కి వెళ్ళామే అనుకో, దొరికిపోతాం. నిజమే మేడం. ఆ రోజాని నమ్మడానికి లేదు. ఏదో ఇప్పుడు తను చేస్తుందంతా నటనైతే కాదు కదా. నాకైతే కొంచెం డౌట్గానే ఉంది మేడం. అదేం లేదులే. నేను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. దాని ఒక్కొక్క స్టెప్ని కీన్గా అబ్జర్వ్ చేశాను. అది ఏం ప్లాన్ చెయ్యబోతోందో ముందే పసిగట్టగలను. ఇప్పుడేం చేయబోతున్నారు మేడం? ఏముంది, ఆ యమున ఈ దెబ్బతో ఆ రోజా బుర్ర తిరిగిపోతుంది మేడం. సూపర్ ఐడియా. ఈ లెక్కన యమున ఫోన్ దేశమంతా తిరుగుతున్నట్టుంది. సెల్ ఫోన్ టవర్స్ ఎక్కడెక్కడున్నాయో అన్నీ చూపిస్తున్నాయి. పోలీసులు ట్రేస్ అవుట్ చేయాలనుకున్నా ఏమీ లాభం లేదు కాబట్టి పోలీసులు యమున కేసుని ఏమీ చేయలేరంటారు. అంతే కదా మేడం? ఒక్కవేళ ఆ రోజా పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ పోలీసుల్ని వదలకపోతే? ఈ కలియుగంలో పాపాలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. అలాగే నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సో పోలీసులు ఏ క్లూ సరిగ్గా లేదని యమునని వెతకలేమని చెప్పేస్తారు. ఒకవేళ నిజంగా వాళ్ళు రోజాకి హెల్ప్ చేయాలనుకున్నా మనం చెయ్యనివ్వం కదా. అంతే కదా. కథ కంచికి మనం ఇంటికి వెళ్దాం పదండి మేడం. అవునమ్మాజీ, ఇంట్లో ఫ్రెష్ సీన్ ఓపెన్ అవుతుంది. చూసి తరించాలి కదా.